The erstwhile Warangal district residents are alarmed over rampant drug users without medical prescriptions. Youth are reportedly buying intoxicating substances directly from medical shops and through online platforms. Locals demand strict action against pharmacies selling drugs without prescriptions. Warangal Chemistry and Drugs Association President Mrutyunjaya Reddy, in a face-to-face with our correspondent Shok, assured that corrective measures are being taken to curb illegal sales and protect public health. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యువత డ్రగ్స్కు బానిస అవుతున్నారు. అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. చెప్పండి, వరంగల్ జిల్లాలో డ్రగ్స్ అని విపరీతంగా వస్తుంది, అంటే యువత కూడా దాన్ని తీసుకొని పెరదరని పడుతున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు? నా పేరు మృత్యుంజయ రెడ్డి, వరంగల్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ ప్రెసిడెంట్ను. వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్న 100% మీద ఏకీభవిస్తున్నాము. ఈరోజు యువత ఈ మత్తు మందులు తీసుకొని పెడదారిని బట్టే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి పరంగా కూడా మేము చాలాసార్లు అవేర్నెస్ మీటింగులు చెప్పి కూడా మా కెమిస్ట్రీకి తెలియపరచడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మే 20వ తారీఖు రోజు భారతదేశ వ్యాప్తంగా మా మెడికల్ షాపులు బంద్ నిర్వహించడం జరిగింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బందులు అమ్మడం వల్ల యువత మత్తు మందులకు బానిసైతాన్లు అనే విషయం మీద ముఖ్యంగా ఫోకస్ చేసుకుని చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకుంటూ ఏఐ ద్వారా ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసుకొని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి మత్తు మందులు తీసుకొని వాటికి బానిస యువత ప్రధాన పడుతుంది. రీసెంట్లీ ఈ మధ్యకాలంలో మనం కూడా వరంగల్లో మనం చూసాము. ఒక ఆన్లైన్లో ఒక ఏఐ ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసి టెర్మిన్ అనే ఇంజక్షన్లు పట్టుకొచ్చి ఒక సాధారణ వ్యక్తి, మెడికల్ షాప్ అయినా కాదు, సాధారణ వ్యక్తి తెప్పించుకొని యువతను టార్గెట్ చేసుకొని కాలేజీల దగ్గరికి పోయి వాళ్ళకి మత్తు మందులు అమ్ముకుంటూ వ్యాపారం చేసేది కూడా మనం పట్టుబడడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఏవైతే ఈ మత్తు మందులు ఉన్నాయో వాటిని ఆన్లైన్లో కాదు, మామూలు మందులు కూడా ఆన్లైన్లో విక్రయించడం వల్ల ఈ దేశంలో ఉన్న యువత మొత్తం తప్పుదారి పడుతుంది. కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను రద్దు చేయవచ్చిందిగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఈ ఆన్లైన్ ద్వారానే ముఖ్యంగా ఈ మత్తు మందులన్నీ కూడా ఎక్కడ చూసినా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ చూసినా కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినాయి తప్ప మెడికల్ షాపుల ద్వారా మత్తు మందులు అమ్మే సంఘటనలు చాలా రేర్, 1-2 సందర్భాలు ఉంటే ఉండొచ్చు. రిస్ట్రిక్షన్ లేకుండా చాలామంది కూడా ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? 100% మేము కూడా అవేర్నెస్ పెట్టి ఒక పోస్టర్ కూడా ప్రతి మెడికల్ షాప్ పంపించడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే మందులు అమ్మాలి అనేది కూడా మా వాళ్ళను జాగృతం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యువత డ్రగ్స్కు బానిస అవుతున్నారు. అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. చెప్పండి, వరంగల్ జిల్లాలో డ్రగ్స్ అని విపరీతంగా వస్తుంది, అంటే యువత కూడా దాన్ని తీసుకొని